సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్యజనని ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు కాశీనాథం ఫంక్షన్ హాల్లో మంగళవారం శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు। సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్యజనని ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ టీవీ స్త్రీలకు కాశీనాథ ఫంక్షన్ హాల్లో మంగళవారం శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ శిశుగర్భంలో ఉన్నప్పుడు తల్లి మంచి ఆహార పోషకాలు తీసుకున్నప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు। అదేవిధంగా మంచి గ్రంథాలు మంచి పుస్తకాల పఠనం వల్ల శిశు ఆరోగ్యంతో మంచి తెలివితేటలతో జన్మనిస్తారని తెలిపారు। గర్భిణీ స్త్రీలు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు। సంకల్ప ఆసుపత్రి డాక్టర్ అపూర్వ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు జీవనశైలి విధానం ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రక్రియలు జ్ఞానం ఎక్సర్సైజులు దినచర్య ప్రణాళిక ఆహారపు నియమాల గురించి ఆమె ప్రసంగించారు। సంకల్ప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రవికుమార్ ఆర్యవేశ మహిళా కిడ్స్ పబ్బ గీతాదేవి టీమ్స్ ఆధ్వర్యంలో 600 మంది గర్భిణీ స్త్రీలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు। అనంతరం దాతలను ట్రస్ట్ వారు ఘనంగా సత్కరించారు। అదేవిధంగా ట్రస్ట్ వారు గర్భిణీ స్త్రీలకు డ్రై ఫ్రూట్స్తో తయారు చేసిన కిట్లను అందరికీ పంపిణీ చేశారు। సుమారు 400 మంది గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు। కోదాడ మండల ఆశా వర్కర్లు సహాయ సహకారాలు అందించారు। ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపాలిటీ కమిషనర్ రమాదేవి ముఖ్య అతిథులుగా మత్స్వామి వినిచలానంద మహారాజ్ ఆర్యజనని ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీమతి అనుపమ శశిధర్ రెడ్డి డాక్టర్ జ్యోతిర్మైలు సంకల్ప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ వర్మ ఆగేరు శారద బొడ్ల భాగ్యలక్ష్మి కన్యాకుమారి లావణ్య ఆర్య సమాజ సభ్యులు తదితరులు పాల్గొన్నారు। స్వామినే తాపహారిణే ఓం ఉత్తజీవనం చ దిశో దిశ ఓం జ్వలంతీం సాధయామి భాస్వతీం సాధయామి మన్నలాభవం వాసాదయామి సహనా భవతు। హలో అండ్ ఇక్కడికి 4 5 మళ్ళీ యాంటీ క్లాక్ నేను ఒక్కసారి చూపిస్తాను। మళ్ళీ దీర్ఘంగా శ్వాస తీసుకోండి, తీసుకొని చేతులు మంచిగా సాగదీయండి। నమస్తే అండి। ఇక్కడ మన కోదాడ్లో ఆర్యజన్ని ప్రోగ్రామ్ అనేది ఇవాళ పొద్దున్న నుంచే జరిపించినాం అన్నట్టు। దాదాపు 300-400 గర్భిణీ స్త్రీలకు ఈ ఆర్యజన్ని అనేది అవగాహన ఇచ్చినాము। సో ఆర్యజన్ని అంటే ఏంటంటే జనని అంటే తల్లి, కానీ ఆరుడు అంటే ఒక గొప్ప వ్యక్తిత్వంతో ఉన్న మనిషిని ఆరుగారు। సో ఇవి రెండు కలిపితే ఒక గొప్ప తల్లి ద్వారా ఒక గొప్ప బిడ్డ మనం నిర్మాణం అనేది చేయగలుగుతాం, వాళ్ళ శీల నిర్మాణం కూడా చేయగలుగుతాం, బేసిక్లీ గర్భిణీ టైప్। సో ఇది మన రామకృష్ణ మఠం ద్వారా చాలా స్వాములు వాళ్ళ ఆలోచనతోటి ఈ ప్రోగ్రామ్ అనేది మొత్తము ప్రోగ్రామ్ షెడ్యూల్ అనేది చేశారు। సో ఇది డాక్టర్స్, యోగా థెరపిస్ట్, ధ్యానం ఎక్స్పర్ట్స్, క్లినికల్ సైకాలజిస్ట్, ఇక్కడ మన దగ్గర కూడా ఇప్పుడు విశాలి గారు ఉన్నారు, క్లినికల్ సైకాలజిస్ట్ నిహారిక గారు ఉన్నారు, తన మొత్తం యోగా అలాంటిది అవన్నీ ఎలా చేయాలనో అర్థం చేపిస్తాను। మేమందరం ఇక్కడికి వచ్చి ఈ టీమ్ మెంబర్స్ అనేది దాదాపు 2018 నుంచి 5-6 ఇయర్స్ నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము। మోర్ దెన్ 5000 మదర్స్ డిస్ట్రిక్ట్స్లలో ఒక్కొక్క డిస్ట్రిక్ట్ దగ్గరకు పోయి మేము చేస్తున్నాం। సో ప్రతి చోట్ల 200-300 గర్భిణీ స్త్రీలతో మీ ప్రోగ్రామ్ మొత్తం వాళ్ళకి అవగాహన ఇస్తున్నారు। సో థౌజండ్స్ ఆఫ్ మదర్స్ దీంట్లో బెనిఫిట్ అవుతున్నారు। దీంతో ప్రోగ్రాంలో మనం అన్నిటికన్నా ముఖ్యంగా ఏం చూస్తున్నామంటే ఆ పిల్లలు ద్వారా ఈ గర్భిణీ స్త్రీ చేసిన ప్రయత్నం, మన ఆలోచన విధానం మీద ఖచ్చితంగా మీ బిడ్డ మీద ఉంటుంది। అందరూ గుర్తుంచుకోండి, తల్లులందరూ నేను చెప్పింది లైవ్ సాక్ష్యం నాది। మీరందరూ గుర్తుంచుకోండి, ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పక్కన పెట్టండి। 9 నెలల
మంచి జరుగుతుంది. నా బిడ్డ ఎంతో మందికి ఉపయోగపడాలా, సమాజ సేవకు ఉపయోగపడాలా, ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలనే ఆలోచన మీకు ఒక్కటే ఉండాలి మీ మనసులో. భగవన్నామ స్మరణేనండి. అంటే మీకు నచ్చిన మీ